అరే ఈ చిలుకను కూడా తీసుకొచ్చావా? అయ్యో బామ్మగారు, ఈ చిలకంటే పెళ్లి కూతురికి ప్రాణం. ఇది లేకుండా పెళ్లి జరుగుతుంది? సరే అలాగే కానివ్వండి. పదండి, అన్నిటికంటే ముందు ఆ దేవుడి ఆశీర్వాదం తీసుకుందాం. పద పద గుడికి. పదండి గుడికి వెళ్దాం, పదండి. తోడికోడలికి స్వాగతం పలకడానికి ఏర్పాట్లు చేసుకో పిచ్చి లవ్లీ. కార్తీక్, నన్ను వదులు. నువ్వు నన్నెందుకు ఆపావు? దానికి బుద్ధి చెప్పాల్సిందే. లవ్లీ ఇలా గొడవ పడితే ఉపయోగం లేదు. మన ప్లాన్ మొత్తం ఫెయిల్ అయింది. అర్థం చేసుకోగలను, కానీ మన ఓటమికిలా తలదించుకోవాల్సిందేనా? తెలియడం లేదు కమల జీవితం ఏమవుతుందో. ఇక్కడెక్కడా కమల కనిపించదేంటి? తనెక్కడికి వెళ్ళింది? తన గదిలో వెళ్ళిపోయేందుకు ప్రిపేర్ అవుతుంది. ఇక పదండి పదండి, భగవంతుడి ఆశీర్వాదాలు అందరికీ అందినట్లే. ఇక పెళ్లి తంతు కాలేద్దాం, ముహూర్తం దాటిపోతుంది. పదండి, పెళ్లి మండపానికి వెళ్దాం. అది అత్తయ్య గారు, ఒకసారి నేను కిందకి వెళ్ళొస్తాను. అమ్మాయి మీనాక్షి, నువ్వు కిందకి వెళ్తున్నావు కాబట్టి వంటగదిలో పూజ సామాగ్రి ఉంది, వాటిని కూడా తీసుకురా. అలాగేనండి. కిట్టు గారు, మీరు కూడా నాతో వస్తారా? వస్తున్నానండి, పదండి. బోలా శంకర, మేమెన్ని విధాలుగా ప్రయత్నం చేయాలో అన్ని విధాలా మేం ప్రయత్నం చేశాం. ఫలితం దక్కలేదు. ఇక అంతా మీరే చూసుకోవాలి. పరమశివ, మా నమ్మకాన్ని వమ్ము చేయకు. ఆ అస్మిత ఇంటి కోడలైతే నేను కాదు, మీరు ఓడిపోయినట్టు అవుతుంది. అలా అస్సలు జరగనివ్వద్దు ప్లీజ్. అరే, ఎందుకు ఇలా తీసుకొచ్చా? ఇప్పుడు చెప్పండి, ఆ టక్కులాడెవరు? దాన్ని కలిసిందికే కదా జోరుగా ముస్తాబయ్యి పర్ఫ్యూమ్ గిఫ్యూమ్ కొట్టుకుని వెళ్లారు. ఎవరు అమ్మాయి? ఎవరా? మర్యాదగా అడుగుతున్నాను, ఆ కోపం తెప్పించొద్దు. తెలిసి కూడా ఏమీ తెలియనట్టు నటించాలనుకోవద్దు. మీ విషయం నాకు మొత్తం తెలుసు. అర్థమైంది. ఆ అమ్మాయా? ఆ లోలకల సుందరంకి. అదండి మీనాక్షి దేవి గారు. అసలు ఏమైందంటే, అది కిట్టు గారు మార్కెట్ నుండి వస్తుంటే ఒక అమ్మాయి నన్ను ఢీకొంది. తన లోలకు కింద పడిపోయింది. దాన్ని అమ్మాయికి తిరిగి ఇచ్చేందుకు కిట్టు గారు వెళ్లారు. ఆ సంగతి అక్కడతో ఫినిష్ అయిపోయింది. అబద్ధం చెప్తున్నారు మీరు. నాకంతా తెలుసు. మీరు ఆ అమ్మాయితో ఏదో వ్యవహారం నడిపిస్తున్నారు. అందుకే నాతో అబద్ధం చెప్పి తను కలిసేందుకు వెళ్లారు. అరే, అందరి ఆడవాళ్ళలాగే అనుమానిస్తున్నారు మీరు. నాకు ఆ అమ్మాయికి ఎలాంటి వ్యవహారం లేదంటే. నేను అనుమానిస్తున్నానా? మీరు నాతో అబద్ధం చెప్తున్నారు. అయ్యో మీనాక్షి, ఈ కిట్టు గారు నిజమే చెప్తున్నారు. ఇక మీనాక్షి దేవి మీతో ఎప్పుడు మాట్లాడుతుందంటే మీరు ఉన్నదున్నట్టు అన్ని నీసాలే చెప్పినప్పుడు. ఏమండి మీనాక్షి దేవి గారు? మీనాక్షికి తాంబూలం తెచ్చేందుకు ఇంత టైం ఎందుకు పట్టింది? అమ్మా లవ్లీ, నువ్వు కాస్త కిందకి వెళ్ళి పూజ సామాగ్రి తీసుకురా. అలాగే అత్తయ్య.
ఆగండి మీనాక్షి గారు, నా మాట వినండి. అదండి మీనాక్షి గారు, ఏమండి గాడ్ ప్రామిస్, నేను చెప్పేది వినండి. ఈ కిట్టు గారు చెవులు పట్టుకుని మిమ్మల్ని క్షమాపణ అడుగుతున్నారు. అవునండి, మీరు చెప్తే మేము గుంజులు కూడా తీస్తాము. 1 2. ఏమండి మీనాక్షి దేవి గారు, నాకు చాలా బాగా తెలుసు నా వల్ల చాలా పెద్ద తప్పే జరిగింది. అవునండి, నేను మీతో అబద్ధం చెప్పాను. నిజంగా కిట్టు గారు అమ్మాయి మాయలో పడ్డారండి. దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నాను, ఇక మొత్తం ఎన్నడూ ఆ అమ్మాయి వైపు ఇలా కన్నెత్తి కూడా చూడండి. ఒట్టు. అయినా గాని ఇప్పుడు మీరెందుకు ఏడుస్తున్నారు? ఆపండి. అమ్మాయి మీనాక్షి, అక్క, మిమ్మల్ని అత్తయ్య గారు పైకి రమ్మంటున్నారు, త్వరగా వెళ్ళండి. మేము అక్కడికే వెళ్తున్నా లవ్లీ. ఏయ్, నువ్వు రావడం లేదా? నేను తాంబూలం తీసుకొని వస్తాను. త్వరగా తీసుకునిరా. పద మీనాక్షి పద, నవ్వు కొంచెం. అరే అన్ను, ఈ మ్యూజిక్ ఎందుకు పెట్టారు? చెవులు పగిలిపోతున్నాయి. అవును లక్కీ అన్నయ్య, ఏదో ఏడుస్తున్నట్టుగా ఉంది కదా, అందుకే వేరొక సీడీని తీసుకొనిరా. లక్కీ అన్నయ్య కింద రూమ్ లో సీడీ స్టాండ్ లో ఉంది, తీసుకొనిరానా? అలాగే, త్వరగా తీసుకొనిరా. వధూవరులిద్దరూ మాలలు మార్చుకోవడానికి నిలబడండి. లేదు లేదు, నీకు తగిలాయా? నాకేం తగలేదు. అయితే నువ్వు పైకెళ్ళు, నేను వచ్చేస్తాను. అత్తయ్య గారితో చెప్పు నేను వచ్చేస్తున్నానని. త్వరగా వచ్చేయండి. అలాగే, నువ్వు వెళ్ళు. పూజా సామాగ్రిని త్వరగా తెప్పించండి. ఈ లవ్లీ ఇంకా పూజ సామాగ్రి తీసుకొని ఎందుకు రాలేదు? చిన్నమ్మ, నేనేళ్ళు తీసుకొస్తాను. వద్దు, నువ్వు కూర్చో, లవ్లీ తెస్తూనే ఉంటుంది. నానమ్మ, లవ్లీ చిన్నమ్మ వచ్చేస్తుంది. ఈ పెళ్లి త్వరగా అయిపోతే చాలు, మనసు కుదుట పడుతుంది. వీళ్ళందరినీ భరిస్తూ నేను అలసిపోయాను. అత్తయ్య గారు, పళ్ళెం. లవ్లీ, ఇంత ఆలస్యం ఎందుకు చేశావు? వధువు అక్కయ్య కొంగుముళ్ళు వేయటానికి రావాలి. అలాగే పంతులు గారు. అయిపోయింది పంతులు గారు. ఈ కొంగుముడుల అర్థం ఏంటంటే 7 జన్మలకు భార్యాభర్తలుగా ఉండాలని, ఒకరికొకరు ప్రేమాభిమానాలతో స్నేహ గౌరవాలతో ఎల్లవేళలా కలిసి ఉండాలి. చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి అస్మిత,
నీకు ఈ వివాహం చేసుకోవడం ఇష్టమే కదా? ఇష్టమే పంతులు గారు. ఈ కుటుంబం నుంచి నాకు ఎంత ప్రేమ దొరికిందంటే ఈ కుటుంబం సంతోషం కోసం నేను ప్రాణాలైనా ఇస్తాను. వధూవరులిద్దరూ ప్రదక్షిణలు చేయడానికి నిలబడండి. చూడు కిరణ్, నా దగ్గర తెలివి చూపించుకో. సైలెంట్ గా నా నగలు తిరిగిచ్చే. నీ బుర్రేమన్నా పాడిపోయిందా? అరే నీ నగలు నువ్వే దాచిపెట్టావు, నీకెక్కడా తెలియాలి? కిరణ్ చెప్తున్నాను కదా, ఇలాంటి పరాచకాలు నాకు అస్సలు నచ్చవు. ఇవ్వు నా నగలు, నాకు తిరిగి ఇవ్వు. సరే నా దగ్గర ఉంటే కదా నేను నీకు తిరిగి ఇవ్వడానికి. ఆ నగలు నువ్వే దాచిపెట్టావు, నీ దగ్గరే ఉండాలి. నన్ను అడుగుతావేంటి నువ్వు? నా దగ్గరని అతి తెలివి చూపించే ప్రయత్నం చెయ్యకు. నీ కుతంత్రాలు, పన్నాగాలు అన్నీ నాకు చాలా బాగా తెలుసు. అర్థమైంది, నాకు బాగా అర్థమైంది. నా నగలన్నీ అమ్మేసి వాటి నువ్వు సొమ్ము చేసుకున్నావు. సరిగ్గా చెప్పావు నువ్వు. నా మనసులోనే మోసం దాగుంది. బాలేగా కనిపెట్టావు. కానీ నువ్వు పాలతో కడిగిన ముత్యం. బహుశా నువ్వు ఇది మర్చిపోయినట్టున్నావు. అదే నీ పేరు మీద పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదైందని. ఇది అసలు ఈ వీడియో ఎక్కడిది? సారీ నానమ్మ, మేము పొరపాటుగా పెట్టాం. మేము దీన్ని ఇప్పుడే తీసేస్తాం. వద్దు, చూడనివ్వండి. నీకు అవకాశం దొరికింది అంటే ఎప్పుడో మొదటి రోజే నా గాజుల్ని దొంగిలించి వెళ్ళిపోయి ఉండేవాడివి. అరే నువ్వే స్వయంగా నిన్ను నమ్మిన ఈ కుటుంబానికి ద్రోహం చేస్తున్నా. ఆ సిమ్రన్ డైరీని చదివి పట్టి ఆమెలాగే నటించి చాలా బాగా చెప్పావు నువ్వు. ఆమెలా నేను నటించాను. నాలో సిమ్రన్ ఆత్మ ప్రవేశించింది అని నటించాను. కానీ నాకు జవాబు చెప్పు, ఈ నాటకం ఎవరాడిస్తే ఆడాను? నువ్వేగా ఆడించా? భగవంతుడా ధన్యవాదాలు. ఈరోజు మా కుటుంబాన్ని రక్షించారు. నేను వెళ్ళి కమలకి విషయం చెప్తాను. తనెంతో సంతోషిస్తుంది. అమాయకపు ఆడపిల్లలా నేను ఎంతో కష్టపడి నటించాను. అందరినీ బోల్తా కొట్టించాను. ఆ లవ్లీకి యాక్సిడెంట్ నువ్వే చేయించావు. ఆర్తి అక్కయ్య, మీరు అటువైపు వెళ్తున్నారేంటి? గెస్ట్లుండి రూమ్ అయితే ఇక్కడుంది కదా. పాట ఏం పాట? నాకు అసలు పాటలే రావే. నీకు ఇవ్వాల్సిన 500 రూపాయలు నేను నీకు బాకీ ఉన్నాను కదా. ఆంటీ, నన్ను క్షమించండి. నిజానికి నాకు అన్ను గురించి, పిల్లల గురించి చాలా బెంగగా ఉంది. అందుకే అక్కడి నుంచి వచ్చాను. ఎంతో అమాయకంగా కనిపించే నీ రూపం వెనక ఎంత కుతంత్రం ఉందా? నువ్వు మమ్మల్ని మోసం చేశావు. మా అందరి అమాయకత్వంతో అలుసుగా ఆడుకున్నావు. ఇక ఇది మేము ఒక్క క్షణం కూడా భరించలేం. నడు బయటికి.
ఒక ఆడదాని వయ్యుండి నువ్వింత దిగజారి ఎలా ప్రవర్తించావు అసలు? నీ స్వార్థం కోసం నువ్వు మా మనసులతో ఆటలాడుకున్నావు. సిమ్రన్ స్థానంలో వచ్చేందుకు నాటకాలాడావు. ఇంత చేసినా నీ మనసుకు తృప్తి లేదా? అంతేకాక మా లవ్లీ ప్రాణాలు తీసేందుకు ప్రయత్నించావు. ఒకవేళ తనకేదైనా జరుగుంటే మేం మా కోడళ్ళ కన్నా నిన్నే ఎక్కువగా నమ్మాం. అంతగా నమ్మినా నువ్వు మమ్మల్ని మోసం చేస్తావా? నిజం చెప్తున్నా లవ్లీ, నా వల్ల చాలా పెద్ద తప్పు జరిగింది. నువ్వు మాతో ఎన్నోసార్లు చెప్పావు, మా కళ్లకు అడ్డుగా ఉన్న పొరను తొలగించడానికి ప్రయత్నించావు. అయినా మేము నీ మాటలు ఏమాత్రం పట్టించుకోలేదు. అందువల్లే ఈరోజు ఇలాంటి పరిస్థితి వచ్చింది. ఈరోజు నేనే స్వయంగా నా బిడ్డ జీవితాన్ని నాశనం చేయబోయాను లవ్లీ. చాలా పెద్ద తప్పు జరిగిపోయింది మాతో. లేదత్తయ్య గారు, మీరలా మాట్లాడకండి. శివ, వీళ్ళిద్దరినీ జైలుకు పంపించు. వీళ్ళుండాల్సిన చోటు అదే. ఇదంతా ఎందుకు చేశావు నువ్వు? మా కుటుంబంతో ఆడుకునేంత ధైర్యం నీకెలా వచ్చింది? నాకేం తెలీదు, నేనేమి చేయలేదు. నన్ను నన్ను ఆ కిరణి బలవంత పెట్టాడు. ఇక ఆర్తి అక్కయ్య నాలుగ కోసేస్తా ఇంకోసారి నా పేరు నీ నోటొచ్చిందంటే. నా దృష్టిలో నువ్వు చచ్చిపోయావు. చిన్నమ్మగారు, నా వల్ల చాలా పెద్ద తప్పు జరిగింది. తెలియక దీన్ని మీ ఇంటికి తీసుకొచ్చాను. ఇక జీవితాంతం సిగ్గుతో మీ ముందు తలెత్తుకొని తిరగలేను. అయినా దీన్ని చూడండి, సిగ్గుశరం లేంది. నా పరువు తీసింది, నన్ను ఇన్సల్ట్ చేసింది, పైగా చేసిన కుళ్ళు కుతంత్రాలన్నిటికీ నా పేరు చెప్తుంది. చిన్నమ్మగారు, ఒకవేళ మీకు ఇద్దరి పన్నాగంలో నా పాత్ర ఉందనిపిస్తే నన్ను కూడా జైలుకు పంపించేయండి. మా ఆయన మీదొట్టు మిమ్మల్ని కొంచెం కూడా తప్పు పట్టను. కానీ ఒకటి మాత్రం ప్రమాణం పూర్తిగా చెప్తున్నాను, ఈ క్షణం నుంచి ఈ ద్రోహితో మాకు ఎలాంటి సంబంధం లేదు. నేను ఇప్పుడే స్టేషన్కి ఫోన్ చేస్తాను.